ఓం శాంతి. ఈరోజుటి మురళిలోని వరదానము ఆల్మైటీ శక్తి యొక్క ఆధారంపై ఆత్మలను సుసంపన్నంగా తయారు చేసే పుణ్య ఆత్మాభవ. ఏ విధంగా దాన పుణ్యాదుల శక్తి గల రాజులలో ఆయా కాలంలో పదవి యొక్క పూర్తి శక్తి ఉండేదో ఆ శక్తి ఆధారంపై వారు ఎవరినైనా ఎలాగైనా చేయగలిగేవారో అలాగే మహాదాని పుణ్యాత్మలైన మీకు నేరుగా బాబా ద్వారా ప్రకృతి జీత్ మాయాజీత్గా అయ్యేటువంటి విశేషమైన శక్తి లభించింది. మీరు మీ శుద్ధ సంకల్పాల ఆధారంపై ఏ ఆత్మకైనా బాబాతో సంబంధాన్ని జోడింపచేసి వారిని సుసంపన్నంగా చెయ్యగలరు. కేవలం ఈ శక్తిని యథార్థ రీతిగా ఉపయోగించండి. ఆల్మైటీ అంటే సర్వశక్తులు. సర్వశక్తులు బాబా అందరికీ సమానంగా ఇచ్చారు. కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఇవ్వలేదు. బాబా ఒడిలో జన్మ తీసుకోగానే సర్వశక్తి సంపన్న భవ అంటూ బాబా సమస్త శక్తులను పిల్లలకు వరదానంగా ఇచ్చారు. సర్వశక్తులు మనకు తోడుగా ఉండడమే కాదు, సర్వశక్తివంతుడైన ఆల్మైటీ అథారిటీ తండ్రి కూడా మన తోడుగానే ఉన్నారు. ఇన్ని రకాల శక్తులు కలిగినటువంటి వారు సదా మహాదాతగా, మహాదానిగా, పుణ్యాత్మగా ఉంటూ అనేక ఆత్మలను సుసంపన్నంగా తయారు చేస్తారు. శుద్ధ సంకల్పాలలో ఎంత గొప్ప శక్తి ఉంది అంటే ఎలాంటి ఆత్మ యొక్క మనసు సంబంధాన్నైనా పరమాత్మతో జోడింపచేయగలుగుతాం. పరమాత్మ శక్తుల యొక్క సహయోగాన్ని వారికి అందించగలుగుతాము. కేవలం దీనికోసం సర్వశక్తులను సమయానికి కార్యంలో ఉపయోగించడం అవసరం. ఏ శక్తి అవసరం ఎప్పుడు ఉంటుందో ఆ శక్తికి ఆర్డర్ చేస్తే అది వెంటనే హాజరైపోవాలి. ఆ శక్తి యొక్క ప్రాక్టికల్ స్వరూపంగా తయారవ్వాలి. రోజంతా ఈరోజు ఇలాంటి సర్వశక్తులతో సంపన్నమైన స్థితి యొక్క అనుభవాన్ని చేద్దాము. ప్రతి ఆత్మకు పరమాత్మ నుండి లభించినటువంటి శక్తులను మహాదానము చేస్తూ వారిని కూడా సుసంపన్నంగా చేద్దాము. ఈ విధంగా పుణ్యం జమ చేసుకుందాం. ఈరోజు స్లోగన్లో బాబా చెప్పారు, ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనలను జరుపుకుంటారో అప్పుడు సమయము, ప్రకృతి మరియు మాయ వీడుకోలు తీసుకుంటాయి. అంటే సంపూర్ణత సమారోహమును మీరు జరుపుకుంటున్నప్పుడు ప్రకృతి, మాయ మరియు సమయం కూడా మీ నుండి వీడుకోలు తీసుకుంటాయి. ఓం శాంతి.